క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, ఆరాధన క్రమాంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. అయా వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజంటిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొదటిగా ఏం చెప్పారంటే, మెసేజ్ చెప్పినప్పుడల్లా చెబుతున్నారు, మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు చాలా విషయాలు, ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన చేసిన పనులు కానీ, క్రియలు కానీ, అద్భుతాలు కానీ, ఏవైనా కానీ అవి వివరించి రాయడానికి గ్రంథమైనను ఈ భూలోకమైనను సరిపోదు. ఒకటేనండి బైబుల్ సారం ఏంటంటే, ఒకటి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి, మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించాలి, మారు మనస్సు పొంది తిరుగుడి అని చెబుతున్నారు. రెండో విషయం ఏంటంటే ప్రేమ. ఏంటంటే ప్రేమ. ఈ రెండు విషయాలు క్రైస్తవుడికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ప్రేమ అనేది ఎవరిలో మనకు ఈ లోకంలో కనపడుతుంది అని అంటే అన్ని విధాలుగా ఒక విషయంలో కాదు. ఆయన ఉన్నది తక్కువ అంటే ఇక్కడ తక్కువేలే కానీ ఆ తక్కువ సంవత్సరాల్లోనే ఎక్కువగా అందరికీ చూపించారు, ప్రేమ చూపించారు. వాళ్ళకి వెళ్ళని కాదండి, చిన్నపిల్లల కానించి తర్వాత స్త్రీలకి, పురుషులకి, వృద్ధులకి, తల్లిదండ్రికి అందరికీ ప్రేమ అనేది చూపించారు. అంశం ఏంటంటే, యేసు యొద్దకు రండి. ఎందుకో తెలుసు, ఆయన యొద్దకు రావాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చేది? ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చేది, ఇక్కడ అందరూ కూడా మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? కూర్చొని ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికా? కాదు. ఎందుకనంటే ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకొని దినదినము ఫలించి అభివృద్ధి చెందాలి. యేసు యొద్దకు ఎందుకు రావాలి? ఆయన యొద్దకు రమ్మని చెబుతున్నారు. వస్తే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చెబుతున్నారు. ఏమనంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ రెండు లైన్లో కింద విషయాలు చెప్పగానే కొన్ని చాట్ల అయితే ఏమంటారంటే ఆమేన్ అంటారు, హల్లెలూయా
అంటారు. అసలు మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు, మామూలుగా అరవరు. ఈ కింద విషయాలు 2 విషయాలకి మామూలుగా అరవరు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోని ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను మీకు ఏమిస్తానంటే శాంతిని ఇస్తాను. నువ్వు లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు శాంతి అనేది దొరకదు అని చెప్తున్న విషయం చూడండి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీయకుడి అని చెప్తున్నాను. ఎందుకనంటే హృదయం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్లోని హృదయం అనేది ఎంత విలువైనది అని అంటే, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే హృదయంలో నుంచే వస్తాయి. హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏదైతే ఉందో నీ నోరు అదే మాట్లాడుతుంది. మన ఆలోచనలకి, తలంపులకి, హృదయానికి, వీటన్నిటికీ కావలి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కావలిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఆయన కావలిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటే శాంతిని అనుగ్రహిస్తారు. శాంతి. ఈ రోజున శాంతి లేక ఎంతో మంది మరణిస్తున్నారు. ఎంతో మంది. ఒక ఆయన ఇప్పుడు సినిమా హీరోలు కానీ, లేకపోతే బయట నాయకులు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏం తక్కువ వాళ్ళకి కోట్లు. అసలు వాళ్ళు నడిచినంత లెక్క అసలు వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చు, ఎలా పడితే అలా ఉండవచ్చు. అంత ఉన్నవారు వాళ్ళకి ఏమీ లేక మందు దాగి ఊరేసుకొని లేదా భయంకరంగా చనిపోతున్నారు. ఎందుకని? మనశ్శాంతి లేదు వాళ్ళకి. ఒక వ్యక్తి వెనకలో తిరుగుతున్నాడ. ఆయన ఎవరంటే మైకేల్ జాక్సన్. ఆయన ఇలా చూపించినంత లెక్క కూడా ఆయనదేనంట. ఆయన వెళ్ళినంత లెక్క కూడా అంత ఉన్న ఆయన మనశ్శాంతి లేక చనిపోయారు. చాలా మంది ఊరేసుకొని. ఎందుకని? వాళ్ళకి ఏం తక్కువ? డబ్బు తక్కువ, లేకపోతే ఏది కావాలంటే వాడు కోరుకున్నదే వాడు తెచ్చుకోగలుగుతారు. కానీ వారికి లేనిది ఏంటంటే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేక చనిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన వారికి ఆయన ఇస్తుంది అంటే ఏంటంటే శాంతి. ఇదిగో నేను మీకు శాంతిని ఇస్తాను, నా యొద్దకు వస్తానని చెబుతున్నారు. ఒక్కొక్క విషయం, ఒక్కొక్క మాట వివరించి చెప్పడానికి బైబిల్ గ్రంథంలో చాలా సమయం పడుతుంది, చాలా అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ సమయం అనేది లేదు. పాటలు ఎప్పుడు కూడా అంత టైం తీసుకోరండి. గంట పాటలు పాడటం అంటే అది చాలా ఎక్కువ. మెసేజ్కి ఇవ్వాలి ఆ టైం. కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ తర్వాత విషయం చెబుతున్న విషయం ఏంటంటే, అక్కడ తర్వాత విషయం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. 28. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తా? విశ్రాంతి కలుగు చేస్తా. క్రీస్తు యొద్దకు వచ్చిన వారికి క్రీస్తులో ఉన్నప్పుడు కొన్ని అవమానాలైనా, నిందలైనా, బాధలైనా వచ్చినప్పుడు చాలా మంది ఎన్ని ఉన్నా కానీ రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా కష్టపడి తెచ్చుకున్నదే మరి తినేసి తర్వాత కంటి నిండా నిద్రపోతారు. ఎందుకనంటే వారికి ఏమొస్తుందండి? ఏం కలుగుతుంది? విశ్రాంతి, నెమ్మది, ఆనందం, సంతోషం ఇవన్నీ క్రీస్తులోనే ఉన్నాయండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన ఎలాంటి ఆయన చెప్తున్నారు చూడండి. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని
అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. మీ ప్రాణములకు, ప్రాణం చాలా మంది ప్రాణం విసిగిపోయే చాలా మంది ఏమైపోతున్నారు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో సమస్యలు ఎన్ని ఉన్నా కానీ అదే లోకస్తులైతే ఏమైపోతారు, చనిపోతారు. కానీ క్రీస్తులో ఉన్న వారికి ఆయన ఇస్తుంది ఏంటంటే మీ ప్రాణములకు శాంతి, విశ్రాంతిని ఇస్తాను అని చెబుతున్నారు. తర్వాత విషయం ఇంకా ముందుకెళ్తే చూడండి ఏమని చెబుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి కింద చిక్కుకొనకుడి. క్రీస్తు యొద్దకు వచ్చారు, క్రీస్తు లోనికి వచ్చి మీరేం చేశారు, బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు ఇస్తుంది ఏంటంటే స్వతంత్రం. స్వతంత్రం లోకంలో ఉన్న ఈ స్వతంత్రం ఎప్పటికీ కూడా స్త్రీలకు ఏమి లేదండి, స్వతంత్రం అనేది లేదు, స్వతంత్రం అనేది లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎంతకు వచ్చిన వారు, పురుషుడైనా స్త్రీ అయినా ఎవరికైనా కానీ ఆయన ఇస్తుంది ఏంటంటే స్వతంత్రం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి నా బిడ్డలు నా యొద్దకు వచ్చారు, వారికి నేను ఇస్తుంది ఏంటంటే స్వతంత్రాన్ని ఇస్తున్నా, స్వేచ్ఛని ఇస్తున్నా. అదే చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది తిరుగుడి అని చెప్తున్నారు. మీకు నేను ఏమి ఇస్తానంటే స్వేచ్ఛని ఇస్తా, స్వతంత్రాన్ని ఇస్తా. ఇచ్చిన ఆయన, చెప్పిన ఆయన మరలా అక్కడే కింద విషయంలో ఏమని చెబుతున్నారంటే, అక్కడే ఏమని చెబుతున్నారు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఏమని చెబుతున్నారు, మీరు స్థిరముగా ఉండాలి. మరలా నా దగ్గరకు వచ్చారు, నా యొద్దే ఉండండి. మరలా మీరు లోకానికి వెళ్ళిపోతే బానిసరైపోతారు, దాస్యము కింద చిక్కుకుంటారు. మరలా మీరు వెనక్కే వెళ్ళొద్దు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా మీరు వెనకకు తిరగవద్దు అని చెప్తున్నారు. నా యొద్దకు వచ్చారు, నాలోనే ఉండండి, మీకు నేనేమిస్తా, శాంతినిస్తా, స్వతంత్రాన్ని ఇస్తా అని ఆయన చెబుతున్నారు. కానీ ఈ రోజున క్రైస్తవులు చిన్న చిన్న సమస్యలు కానీ ఏమన్నా రాగానే ఎక్కడుండ దేవుడు నాకెందుకు ఎలా జరిగింది అని దేవునిలో నిలిచి ఉండకుండా మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా బాధలు అనేది పడుతున్నారు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బలభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తాకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇస్తుంది ఏంటి అని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఆదరణ. అందరికీ ఏం కలుగు చేస్తారంటే ఆదరణ కలుగు చేస్తాను అని చెబుతున్నారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఏమో చెప్తున్నారంటే అక్కడ చూడండి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద ధైర్యమును. దుఃఖముకు ప్రతిగా మీకేమిస్తా,
ఆనందం ఇస్తా, మీకు ఆనందాన్ని ఇస్తా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ఏడుగుడి అని చెప్పారా? చెప్పలేదండి, ధన్యులు అని చెప్పారు. మీరు ఎవరో ఆయన యొద్దకు వచ్చిన మీరందరూ ఎవరో ధన్యులు. మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు బయలుదేరారు భక్తులు, పొద్దున్నే వెళ్తున్నారు, ఇవన్నీ ఎన్ని మాటలు అన్నా కానీ అవన్నీ మీరు ఓర్చుకున్నారు అని అంటే మీరు ఎవరు అని అంటే ధన్యులు అని చెప్తున్నారు. ఇదిగో నేను మీకు ఆదరణ కలుగు చేస్తా. ఏమండి, ఈ లోకంలో ఇచ్చే సంతోషం, ఈ లోకంలో ఇచ్చే ఆనందం కన్నా ఈ లోకం విడిచిన తర్వాత క్రైస్తవురానికి శాశ్వతమైనది ఉందండి. మనిషి ఈ లోకంలో జీవించేది ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? మోషే గారి కీర్తనలో 90వ కీర్తనలో 70 లేక 80 అని ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని అది అప్పుడు రాశారు, ఇప్పుడు ఎన్ని అన్నదే తెలియదు. అయినప్పటికీ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు పూర్తి చేసుకొని ఈ లోకం విడిచినప్పుడు ఈ లోకంలో నీకు 60 కావచ్చు, 40 కావచ్చు, 70 కావచ్చు, 100 కావచ్చు, నీకు ఎన్నైనా కానీ ఈ లోకం విడిచినప్పుడు నువ్వు కోట్ల సంవత్సరాలు, యుగాలు తరతరాలు నువ్వు అక్కడ ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు. ఈ క్షణికమైన ఈ జీవితంలో ఎందుకంటే ఎంత మనిషి ఎలా ఆలోచిస్తున్నానంటే యేసు యొద్దకు రాకుండా లోకంలోనికి వెళ్ళిపోతుంది. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇస్తుంది ఇంకా మనం అసలు శాశ్వతమైనవి ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇంకో విషయం చూసి ముగించుకుందామండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయన అనుగ్రహించేది ఏంటంటే నన్ను బలపరచువాని యందు అంటే ఆయన మనకు ఏమిస్తారు అని అంటే బలాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. ఎలాంటి బలాన్ని శక్తిని ఏ విధంగా ఇస్తారు అని అంటే ఉదయం ప్రయాణమై వచ్చేటప్పుడు నైట్ తెల్లారుజామున లేచి 3-4 నిమిషాలు ఆ సమయంలో లెగిసి మనం బయలుదేరి వచ్చే సమయాల్లోని ఆ క్షణంలో ఒక్కొక్కసారి శరీరం అనిపించింది ఎక్కడెంతోలే ఎందుకులే అనిపించింది. ఆత్మ మాత్రం వెళ్ళాలి, వెళ్ళు, నీకు ఆనందం సంతోషం అని ఆత్మ చెబుతుంది. ఎలాంటి కాపుదల ఇస్తారనంటే ఇక్కడ వాగులాల అవతల ఇలా రాగానే ఇంకా జూన్ నెల ఇది కూడా అయిపోవస్తుంది. ఇంకా పశువుల్ని ఎవరైనా విడిచిపెట్టి ఉంటాయి అనుకుంటారా? అలా టర్నింగ్ ఇలా రాగానే ఇక్కడ ఒకటే అలా ఉన్నాయి. టైం అయిపోతుందని స్పీడ్గా అలా టర్నింగ్ తిప్పంగానే అక్కడ ఎమ్మటే కనపడదు. బ్రేక్ కొడదామా, బండి పడిపోయింది. వెంటనే ఇలా అది తప్పించారు. వెంటనే ఇంకొకటి ఆడదు, అప్పుడు పట్టినా పడిపోతా. వెంటనే అలా నుంచి మళ్ళీ పక్కకు తిప్పి వచ్చేది. 7 నుంచి ఇది మొత్తం కూడా ఇక ఎలా అయిపోయిందంటే షేక్ అయిపోయిందండి. అయినా దేవుడు కాపుదలండి, దేవుని కృప. నా బిడ్డ ఎక్కడికి వెళ్తాడో నా పని మీద వెళ్తాడు. బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇవన్నీ ఇస్తారు, ఆదరణ ఇవన్నీ ఇస్తారు. లోకం విడిచినప్పుడు ఇచ్చేది ఏంటో చూడండి. చివరిగా యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత
ఈ లోకంలో పుట్టించారు. పుట్టించిన ఆయన పట్టించుకోకుండా ఉంటాడా? పుట్టించిన ఆయన పట్టించుకోకుండా ఉంటాడా? పట్టించుకుంటాడు. అలా పట్టించుకోవాలనంటే, పట్టించుకొని లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరాలి అని అంటే ఏం చేయాలో చెబుతున్నారు. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడే చెబుతున్నారు. ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన. లోకంలో ఉందెవరో? మనుషులను ఎంతో ప్రేమిస్తున్నారు దేవుడు. ప్రేమించిన ఆయన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన పట్ల ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచిన వారికి ఇస్తుంది ఏమిటి అని అంటే నిత్య జీవం. నిత్య జీవం అనగా నిత్యం కూడా జీవం అంటే జీవించి ఉంటారు, జీవము కలిగి ఉంటారు. మరణం అనేది ఉండదు. ఎవరికి? ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారికి, కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారికి. అలా ఉంచకపోతే ఏమని చెప్తున్నారు కింద వచనంలో? విధేయుడు కాడు జీవము చూడడ గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండదు. దేవుని ఉగ్రత అది ఎలా ఉంటుందో తెలుసండి? భయంకరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా భయంకరంగా ఉంటుందండి. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎక్కడికి చేరతాం అని అంటే నిత్య జీవం చేరతాం. ఈ రోజున క్రైస్తవులకే ఒక గురి, క్రైస్తవులకి ఒక ఆదరణ. నా యొద్దకు రాండి, నేను మీకు ఇస్తుంది ఏంటి అని ఆయన చెబుతున్న విషయాలు. ఎన్ని విషయాలు చూసామండి? రాసుకున్నారండి. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి. రాసుకున్నప్పుడే ఏమవుతుందంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము లేఖలను పరిశోధిస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పేది వాక్యానుసారమా కాదా అని చూడాలి, పరిశోధించాలి. విని వెళ్ళిపోయి విడిచిపెట్టేది ఎలాగా? శ్రీ శ్యామ కూడా చెబుతుంది, వేంటి నా ఆత్మను రక్షించేదే, లోక సంబంధమైనదే, అసలు ఏ గురించి చెబుతున్నారు అన్నదే ఏం చేయాలి? పరిశోధించాలి. లేఖనంలో ఇది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా విని విడిచిపెట్టకూడదండి. అలా ఉండకూడదు. మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలని చెబుతున్నారు. జాగ్రత్త కలిగి ఉండాలండి. తెస్సలోనికలో ఉన్న సంఘము క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉంది. వారి కన్నా కానీ బెరియా సంఘం గనులు, వాడు గొప్పడని చెప్పింది. ఎందుకని చెప్పింది పౌలు గారు? వాళ్ళు లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. ఇంకా అలా పరిశోధిస్తూ వస్తే నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడం కానీ పడిపోవడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే యవనస్తులు తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటంటే వాక్యం హృదయంలో లేకపోవడం వల్ల. 119వ కీర్తనలో ఉంటుంది, శుద్ధి చేసుకుందరంటే వాక్యాన్ని బట్టే. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలండి. యేసు యొద్దకు వచ్చినప్పుడు కలిగాయి ఏమిటి అని అంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చేది ఏంటి అని అంటే శాంతి పొందుట కొరకు. యేసు యొద్దకు వచ్చేది ఎందుకండి? శాంతి పొందుట కొరకు. తర్వాత విశ్రాంతి కొరకు. ప్రాణములకు ఏంటిదండి? విశ్రాంతి పొందుట కొరకు క్రీస్తు యొద్దకు వచ్చేది. తర్వాత ఆరోగ్యం పొందుట కొరకు మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. ఆయన యొద్దకు వచ్చినప్పుడు అన్నీ ఇస్తారండి, అన్నీ ఇస్తారు. మనిషికి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే విషయం గురించి చెబుతున్నాను. ఆరోగ్యం ఎలా ఇస్తాడంటే మనిషికి పోవాల్సింది ఏంటండి? పాపమా రోగమా? పాపం పోవాలి. పాపం పోతే రోగం పోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చిన వారిని ఎవరినైనా సరే ఆయన అడుగుతున్న ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అడుగుతారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమనంటే ఒక వ్యక్తిని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి వెళ్ళు.
గుడ్డి వారిని నువ్వు ఆయన నా కళ్ళు తెరుస్తురు అని నువ్వు నమ్ముచున్నావా? నమ్మితే జరిగింది. ఈ కుమారుల దెయ్యం ఉంది, అది పోయిద్ది అని నువ్వు నమ్ముచున్నావా? మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం ఉంటుంది. నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెబుతున్నాడు. నమ్మాలి. ఆయన అన్నీ ఇస్తారండి, అన్నీ ఇస్తారు. ఆరోగ్యాన్ని ఇస్తారు. తర్వాత ఆదరణ పొందుట కొరకు క్రీస్తు యొద్దకు వచ్చేది. ఎందుకంటే ఆదరణ పొందుట కొరకు క్రీస్తు యొద్దకు వచ్చేది బలమును శక్తిని పొందుట కొరకు. ఇవన్నీ ఈ లోకంలో శరీరంలో ఆత్మ ఉన్నంతసేపు. తర్వాత నీ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత, ఈ లోకం విడిచిన తర్వాత ఆయన ఇచ్చేది ఏమిటి అని అంటే నిత్య జీవం. అది శాశ్వతమైనది. ఇక్కడ ఈ లోకంలో నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు లోకంలోకి వెళ్ళిపోకుండా ఆయన యొద్దకు ఉన్నప్పుడు ఇవన్నీ ఇస్తారో, ఈ లోకం విడిచినప్పుడు కూడా నీకు ఏమిస్తారో? నిత్య జీవాన్ని ఇస్తారు. ఇంకెప్పుడన్నా విడిచిపెట్టిండండి దేవుడు? ఎప్పుడన్నా విడిచిపెట్టిడా? మరి ఆయన క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని విడిచి లోకంలోకి వెళ్ళిన క్రైస్తవులు ఉన్నారు. కానీ క్రీస్తు యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎప్పుడన్నా విడిచిపెట్టిండండి? ఎప్పుడు విడిచిపెట్టలా. తండ్రి అయిన దేవుడు మనందరినీ పుట్టించి మనందరినీ నడిపించడానికి, కాపాడడానికి, పరలోకం ఇవ్వడానికి క్రీస్తుని పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు తమ కాలాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. ఇప్పుడు ఆయన మనందరికి ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు ఎప్పుడు వదిలిపెట్టిండండి? దేవుడు ఎప్పుడు విడిచిపెట్టిండండి మనిషిని? ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. ఆయన విడిచిపెట్టే కాలం ఎప్పుడంటే, విడిచిపెట్టే సమయం ఎప్పుడు అంటే ఆయన మాట వినకుండా ఉన్నప్పుడు, నీ దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విడిచిపెట్టారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ రక్షకుడు ఇవన్నీ ఇచ్చిండు, అక్కడ ఏమైందంటే అప్పుడు శిక్షకుడు అయింది. రక్షకుడే శిక్షకుడు. మాట వినకపోతే తల్లిదండ్రులు, పిల్లల మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు? బెత్తం వాడతారు, శిక్షిస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మీరు చాలా చాలా కృపారా గారు మీకు నేర్పిన విషయాలు, చెప్పిన విషయాలను బట్టి మీరు ఒక ఆరాధనలో కానీ, కూడికల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ చాలా చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. మన ప్రసాదరావు గారి కూడికలోని ఆ అమ్మ విధానాన్ని చూసి నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతాను. చాలా చాలా ఏమిటి అని అంటే, వాక్యం చెబుతుంటే ఒక పక్కనేమో అరుస్తున్నారు, కానీ అంటున్నారు అమ్మ ఏమో అరవద్దు అని చెబుతున్నారు. ఆ మాట విని అసలు ఎంత ఆసక్తి, వాక్యం అంటే వాక్యాన్ని పట్ల ఇంత ఆసక్తి కలిగి ఉన్నారా? కొన్నిసార్లు చెప్పరండి, కొన్నిసార్లు ఎవరు చెబుతారు తెలుసా? సేవకుడే చెప్పాలి. కానీ అమ్మ కలిగి ఉన్న ఆసక్తి చాలా గొప్పది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పాటలు చూడకుండా పాడుతున్నారు. కొంతమంది బుక్లో చూసి కూడా తప్పు పాడతారు, కానీ మీ భలేగా చూడకుండా పాడుతున్నారు. ఇంకా అమ్మ ఏం చెబుతున్నారంటే, వాళ్ళు ఇంకా చదువుకోలేదని చెబుతున్నారు. అయినా కానీ అపోస్తులు ఉన్నారు కంటే 12 మంది శిష్యులు, వాళ్ళని చదువుకున్నారా? విద్య లేని పామరులు. అయినా కానీ సువార్తను ప్రకటించారు, క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డారు. నేను చదువుకోలేదండి, నాకు రాదండి అనే మీరు బాధపడే పని లేదు. చక్కగా పాడుతున్నారు. అలాగే ఈ విన్న వాక్యాన్ని, అయ్యో నేను వాక్యాన్ని బైబిల్ను చదువుకోలేకపోతున్నానే అనే బాధ అనేది వద్దు. వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి, దాన్ని ధ్యానించండి. తర్వాత ఎవరైనా చదువుకునే వారు ఉన్నప్పుడు ఆ వాక్యం మా పిల్లల దగ్గరికి వెళ్ళి, అమ్మ వాక్యం చదవండి అనేది వారికి చెప్పండి, మీరు వినండి, ధన్యులు అవుతారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు
ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.